మీడియాపై మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ కళ్యాణదుర్గం పట్టణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు నిరసన చేపట్టారు. తహసీల్దార్ పట్టణ సీఐకు వినతి పత్రాలు అందజేశారు. తొలుత అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనియన్ నాయకులు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు పూజారి మల్లికార్జున మాట్లాడుతూ మీడియాతో ఎలా మాట్లాడాలో కూడా డిప్రెషన్లో ఉన్నాడన్నారు. ఆయన మాట తీరు మహా టీవీ ఎడిటర్ వంశీకృష్ణ ఒక్కరిని మాట్లాడినట్లేదని, మీడియా వ్యవస్థని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా విజయసాయిరెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అలా చేయకపోతే అన్ని మీడియా యూనియన్లు కలిసి విడతల వారీగా ఉద్యమాలు చేపట్టి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు, ప్రింట్ మీడియా మిత్రులు పాల్గొన్నారు. Justice. We want justice. We want justice. We want justice. విజయసాయిరెడ్డి పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. మీడియాపై అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన ఫోటో తీయాలి. జర్నలిస్టు సంఘాల ఐక్యత, జర్నలిస్టు సంఘాల ఐక్యత. విజయసాయిరెడ్డి గారు మొన్న జరిగిన ప్రెస్ మీట్లో ఒక విలేకరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినారు. మీకు అసలు సభ్యత సంస్కారం అనేది విజయసాయిరెడ్డి గారికి ఉందా? మొదటి కోసం, మీకు సభ్యత సంస్కారం ఉంటే ఒక ప్రెస్ మీట్లో ఏదైనా సమస్యను దానిపైన క్వశ్చన్ వేయడం అనేది విలేకరిగా తన బాధ్యత. దానికి మీకు ఓపిక ఉంటే, మీరు తప్పు చేయకపోతే ఓపికగా సమాధానం చెప్తారు. మీరు నిజంగా తప్పు చేశారు కాబట్టి నోరు చేరినారని నేను అనుకుంటున్నాను. విజయసాయిరెడ్డి గారు, నువ్వు కాదు, ప్రధానమంత్రి పైన నిందొచ్చినా కూడా విలేకరిగా తన వ్యక్తిగత కారణాల వల్ల ఎవరు కూడా అడగరు. తన డ్యూటీ అది, తన కర్తవ్యం కాబట్టి ఎవరినైనా క్వశ్చన్ వేస్తారు. దానికి ఓపికగా సమాధానం చెప్పడం నేర్చుకోండి. మొదట ఇలాంటి మాటలు మాట్లాడడం నీకే కాదు, విలేకరులు కూడా వచ్చు. వాళ్ళకి సంస్కారం ఉంది కాబట్టి నీ పైన ర్యాలీలే చేస్తున్నారు. వాళ్ళకి నీలాగా సంస్కారం లేకపోతే ఆడే నేను చెప్తూ కొట్టాల్సి ఉంటుంది. అది వాళ్ళకి సంస్కారం ఉంది కాబట్టి నీ పైన దాడి చేయకుండా వాళ్ళు నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా చేస్తున్నారు. కాబట్టి మీరే కాదు, ఏ ఎంపీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా కూడా విలేకరులకు గౌరవించడం నేర్చుకోండి. మీరు జీతాల కోసం పనిచేస్తారు, వాళ్ళు సమాజం కోసం పనిచేస్తారు. నిజాయితీగా, నిశ్శక్తిగా, ఒక్క రూపాయి ఆశించకుండా, ఒక్క జీతం లేకుండా, వాళ్ళ కుటుంబాలు కూడా చూసుకోకుండా నిజాయితీగా పనిచేసే విలేకరులపై మాట్లాడడం కూడా సరైనది కాదని చెప్పేసి ఎంఆర్పిఎస్గా మేము ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకున్నట్ల ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వారిపైన తగు చర్యలు తీసుకొని పునరావృతం కాకుండా చూసుకోవాల్సి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసనల కార్యక్రమం జరుగుతున్నాయి. దానికి సిపిఎం పార్టీగా మద్దతు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు విజయసాయిరెడ్డి గారు అనేక ఛానళ్ల మీద గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు విలేకరులపై దాడులు చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయిందని వాళ్ళు మైండ్ సరిగ్గా లేక ఈరోజు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఒక మహా న్యూస్ సంస్థ వ్యవస్థాపకుల మీద, వంశీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడినారు. అంటే అలా మాట్లాడడానికి కారణం కూడా మీరు ఏమనేదే సమాధానం చెప్పాలి. ఈరోజు విలేకరులను ఎంత చులకనగా చూస్తున్నారనేది ఆల్రెడీ ఆ విలేకరులు కూడా ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పినారు. అయితే ఆ బుద్ధి ఇంకా మీకు గుణపాఠం కాలేదు. ఇంకా మరింత గుణపాఠం కావాలంటే మీ మీద దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ విలేకరులు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాబద్ధంగా ఈరోజు న్యాయ వ్యవస్థను నమ్ముకుని న్యాయబద్ధంగానే పోవాలని చెప్పేసి ఉన్నారు. మీలాగా రౌడీ రాజకీయం లాగా ఈరోజు ఎవరు కూడా బయటికి రాలేదు. అలా వస్తే మీరు విజయసాయిరెడ్డి గారు బ్రతకరు కూడా అని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా వెంటనే మీరు మీడియా మిత్రులందరికీ కూడా క్షమాపణ చెప్పాలా, వాళ్ళకి బహిరంగ క్షమాపణ చెప్పి మరోసారి ఇలాంటి మాటలు రాకోకుండా ఉండాలని చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మీడియా మిత్రులు చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ సంఘాలుగా మరియు కార్మిక సంఘాలుగా మేము పెద్ద ఎత్తున పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సభ్యులు రాజ్యసభ సభ్యుడైన
మన విజయసాయి రెడ్డి గారు ఒక వ్యక్తిని తిట్టట్లేదు, పత్రికా వ్యవస్థపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఆయన ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే విజయసాయి రెడ్డి పత్రికా వ్యవస్థకే క్షమాపణ చెప్పాలి. అలా చెప్పకపోతే రాబో రోజుల్లో అన్ని మన మీడియా సంఘాల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. ఇప్పటికి తప్పకుండా ఈరోజు సాయంకాలం లోపు క్షమాపణ తీరాలి. అలా చేయకపోతే రేపటి నుంచి మేము ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఆయన మాట్లాడిన మాటలకు మేము చాలా బాధాకరంగా వ్యక్తం చేస్తున్నాం. అంటే మాకు భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఉంటారు. మా పత్రికా స్వేచ్ఛలో పనిచేసే ఎండీలు కావచ్చు, విలేకరులు కావచ్చు, DNA టెస్ట్ చేయడం తప్పు మీరు చేసి విలేకరులు DNA పరీక్ష అనడం ఏంది? అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా నువ్వు అలా మాట్లాడడం చాలా బాధాకరం. ఇప్పటికైనా బేషరతుగా విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.